ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి జూలై 3, 4 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. కుంభరాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ప్రేమపరంగా, కుటుంబపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా మీకు అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 8185066725. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు 3వ వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభీషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి జూలై 3, 4 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో జరిగే మార్పులు సాధారణ మార్పులు కావండి. ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే మార్పులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని సంఘటనలు, కొన్ని సంకేతాలు కూడా రాబోతున్నాయి. ఈ రోజుల్లో మీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు మీకు సాధారణంగా కనిపిస్తాయి. ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడం, చాలా రోజుల తర్వాత ఒక పాత స్నేహితుడు గుర్తుకు చేసుకోవడం, మీరు మర్చిపోయినటువంటి ఒక పని మళ్ళీ ఈ సమయంలో మీ ముందుకు రావడం, ఎవరో ఒకరు మీ పేరు చెప్పి పిలవడం, లేదా మీరు వెళ్ళాలని చూసినటువంటి అనుకోనటువంటి చోటికి వెళ్ళవలసిన పరిస్థితి రావడం వంటి విషయాలు యాదృచ్ఛికంగా మాత్రమే జరగడం కాదు, మీకు యాదృచ్ఛికంగా అనిపిస్తాయి. కానీ సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ఇవే మన జీవితంలో అయితే ఊహించని మార్పులను తీసుకువస్తాయి. మన జీవితంలో వచ్చే మార్పులకు మొదటి మొట్టు అవుతాయి పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే ఈ సమయంలో కుంభరాశి వారికి ముఖ్యంగా మీరు గ్రహాలు ఇచ్చే కొన్ని మార్పులను ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకండి. ఈ అవకాశం పోతే మళ్ళీ మీకు కొన్ని అవకాశాలు రావు. ఇవి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీరు అప్రమత్తంగా ఉండటానికి చెప్పే జ్ఞాపకం. ఎందుకంటే మన జీవితంలో కొన్ని సంకేతాలు నిశ్శబ్దంతో రావు, కొన్ని అవకాశాలు నిశ్శబ్దంగా వస్తాయి, పెద్ద మార్పును తీసుకువస్తాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. గుర్తించి సద్వినియోగం చేసుకుంటే అవి మన జీవితంలో ఎన్నో మార్పులకు నాందిగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కూడా మీ జీవితంలో అలాంటి మార్పులే రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క ఆలోచనలో కూడా ఒక కొత్త ఉత్సాహం అనేది ఏర్పడబోతుంది. అలాగే కొంతకాలంగా ఆగిపోయిన పని మళ్ళీ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. చాలామంది
కుంభరాశి వారు తమకు వచ్చిన అవకాశాలను తర్వాత చూద్దాం అని వదిలివేస్తారు. కానీ కుంభరాశి వారు అలా చేయకండి. ఈ సమయంలో అయితే ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పుకు కారణం అవుతుంది. మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని, ప్రతి సమాచారం మీకు ఉపయోగపడుతుందా లేదా అనే దాన్ని మీరు శాంతంగా పరిశీలించండి. తొందరగా మీరు తిరస్కరించకండి. మీ ఇంట్లో పెద్దలు చెప్పే చిన్న మాట కూడా ఈ 2 రోజుల్లో మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఎంతో మార్గదర్శకంగా ఉండబోతుంది. కొన్నిసార్లు మనం బయట ప్రపంచంలో సమాధానాన్ని వెతుక్కుంటాము, కానీ సమాధానం మన ఇంట్లోనే ఉంటుంది. అందుకే ఈ 2 రోజుల్లో పెద్దల మాట వినడం ద్వారా మీకు మంచి అనుభవం లభిస్తుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు అనుకోకుండా మీకు సహాయం చేస్తే దాన్ని చిన్న విషయంగా భావించకండి. అలాగే ఎవరైనా సరే మీకు సహాయం చేసే అవకాశం వచ్చినా వెనకాడకండి. సాంప్రదాయంగా దాన ధర్మాలు చేయడం వల్ల శుభం కలుగుతుంది. అయితే ఈ 2 రోజుల్లో అయితే చేసిన మంచి పని మీ భవిష్యత్తులో అయితే ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. మన మనస్సులో ఒక మంచి ఆలోచన పదే పదే వస్తుంది. దానికి వాయిదా వేయకండి. కొన్నిసార్లు మీరు నిర్లక్ష్యం చేయడం వల్లనే అవకాశాలు మీ చేతి నుండి జారిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కుంభరాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కొన్ని మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కుటుంబంలో శాంతి, పరస్పర అవగాహన చాలా అవసరం. కుంభరాశివారు కొన్ని సందర్భాల్లో మీరు ఏమిటంటే తమ మనసులోని విషయాలను బయటకు చెప్పారు. అందువల్ల ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మాట్లాడవలసిన మాటను మీరు ప్రేమతో చెప్పండి. కోపంతో చెప్పిన ఒక్క మాట కూడా చాలా రోజుల అనుబంధాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఈ 2 రోజుల్లో చిన్న అపార్థం వచ్చినా వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మౌనం ఎప్పుడు పరిష్కారం కాదు. ఈసారి మనస్సు విప్పి మాట్లాడితే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, కొంత సమయం కలిసి గడపడం వల్ల మీకు మీ బంధాన్ని మరింత బలపరిచే విధంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి అనుమానాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో అయితే నమ్మకం ఉన్న చోటే సంబంధం నిలబడుతుంది. ఈ రోజుల్లో ఎవరో చెప్పిన మాట విని మీరు తొందరగా డెసిషన్ తీసుకోకండి. అయితే ఈ సమయంలో నిజం తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు స్పందించడం మంచిది. సహనం పాటించిన వారే సంబంధాన్ని కాపాడుకోగలుగుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి. అవి మీకు మొదట భారంగా అనిపిస్తాయి. తర్వాత అవి మీ యొక్క ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఉద్యోగంలో మీ యొక్క పనిని, నిజాయితీని పై అధికారులు గమనించే అవకాశాలు ఉన్నాయి. పై అధికారులు ఇప్పుడు మీపై నమ్మకాన్ని పెంచుకుంటారు. మీ ప్రతిభను చూపించడానికి వచ్చిన అవకాశాన్ని మీరు ఈ సమయంలో వదులుకోవద్దు. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో కొత్త పరిచయాలు నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో ఒక కొత్త కస్టమర్, ఒక కొత్త సూచన లేదా ఒక చిన్న సమావేశం అనేది మీ భవిష్యత్తులో మంచి లాభాలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే ప్రతి వ్యక్తితో మీరు గౌరవంగా మాట్లాడండి. మంచి మాట కూడా మీరు పెట్టుబడి లాంటిదే. ధన విషయంలో మీకు జాగ్రత్త అవసరం. చేతికి డబ్బు వచ్చిన వెంటనే మీరు ఖర్చు చేయకండి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఈ 2 రోజుల్లో అయితే కుంభరాశి వారికి పొదుపు చేసిన రూపాయి కదా భవిష్యత్తులో పెద్ద లాభంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అనవసరంగా అప్పులు చేయకుండా ఉండడం మంచిది. మీ శ్రమతో వచ్చిన ఆదాయమే నిజమైన సంపద. ఈ 2 రోజుల్లో కుంభరాశి వారికి వ్యాపారంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా
మంచి లాభాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ 2 రోజుల్లో ఒక అవకాశం, ఒక సమాచారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు వచ్చిన వాటిని వెంటనే మీరు సద్దుమణం చేసుకోండి. అలాగే ఈ సమయంలో అయితే కుంభ రాశి వారికి గత కొంతకాలంగా మీరు వివాహ కోసం ప్రయత్నం చేసినట్లు అయితే ఈ 2 రోజుల్లో మీరు కోరుకున్నటువంటి సంబంధం గురించి ఒక సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి. మీరు కోరుకున్న వ్యక్తులే మీ జీవిత భాగస్వాములుగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుంభ రాశి వారు ఈ సమయంలో గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ సరైన ఉద్యోగం రాక మీరు నిరాశ చెందుతున్నారు. అయితే ఈ 2 రోజుల్లో మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం కోసం ఒక ఇంటర్వ్యూ కోసం ఒక కాల్ కావచ్చు, లేదంటే ఒక అవకాశం లేదా ఒక సూచన మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. గత కొంతకాలంగా ఒక వాహనం కొనాలన్న మీ యొక్క కళ కూడా ఈ సమయంలో నెరవేరబోతుంది. ఈ 2 రోజులు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం, ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.